డైరెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు. తను అడిగింది నా గురించి చెప్పట్లేదు ఏంటని. ఇప్పుడు మొత్తం నాకు మానస శర్మ వారణాసి ఏంటిది? మానస వారణాసి శర్మ కాదు, వారణాసి. అచ్చా అచ్చా, ఇద్దరు రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళ గురించి వస్తున్నాయి, ఆవిడ గురించి వస్తుంది, ఈవిడ గురించి కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే అందం గురించి వాటి గురించి. చాలా మంచి రైటరు, చాలా మంచి డైరెక్టరు. అన్నీ ఇలా చేస్తాను ఓకే ఓకే అని ఫైనల్గా తను ఏమనుకోవాలో ఏమనుకుందో అదే చేయిస్తుంది. చాలా మొండిది. ఫస్ట్ మట్టుకు ఒప్పుకుంటా బాగుంది చేద్దామని. లాస్ట్ టేక్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా తను ఏం రాసిందో ఇటు అటు మార్చడానికి అదే చెప్పాలి మనం. ఒక్కవేళ బలవంత పెడితే అది తీసి అది పక్కన పెట్టేస్తుంది. తనకు కావాలని మళ్ళీ తీసుకుంటుంది అన్నమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, నేను చేసిన డెబ్యూ డైరెక్టర్లు అందరినీ నాకు 30-40 మంది వాళ్ళ కొత్త సినిమాలు చేశాను. వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. తను కూడా ఆ విషయంలో లక్కీ. అంతే కదా. సో ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అంటే యాక్టింగ్ మళ్ళీ ఆఫర్లు కూడా వస్తున్నాయంట ఇప్పుడు. సార్ మానస గారు అడిగి చెప్పించుకున్నారంటే ఆవిడ ఫ్యాన్స్ నమ్మరు సార్. మీరేదో థ్యాంక్ యూ సో మచ్.